అందరికీ నమస్కారం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు భూలోకంలో మానవ రూపంలో చెయ్యు పుణ్య రూపమును తెలుసుకోవడానికి లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని మునులతో కూడి ప్రతి ఇంటికి వచ్చి చూస్తాడు. ఆ విధానంగా వైశాఖ మాసంలో పుణ్యకర్మలు ఆచరించని మానవులు ప్రవరాది నరకములను అనుభవించి తర్వాత 5 జన్మల వరకు రాక్షసులై జన్మిస్తారు. వైశాఖ మాసంలో ప్రతి మానవుడు శ్రీహరిని మహాశివుని పూజించాలి. వైశాఖ మాసంలోనే జలాన్ని దానంగా ఇవ్వలేని వారు తర్వాత జన్మలో పశువుగా పుడతారు. అన్నదానం చేయనివాడు పిశాచై పుడతాడు. ఇలా అన్నదానం వైశాఖ మాసంలో చేయలేని కారణంగా నా తండ్రి ఎలాంటి బాధపడ్డాడో వివరిస్తానో శ్రద్ధగా వినుము అని శృతకీర్తి మహారాజు శృతదేవుడు ఇలా వివరించసాగాడు. పూర్వకాలంలో మా తండ్రి మరణించిన తర్వాత పిశాచి నర్మదా నది తీరం నందు తిరుగుతూ ఆకలి దాహంతో శ్రమపడి ఎంతో తన మాంసాన్ని తానే తింటూ తిండి లేక శరీరం బక్కగా అయింది. ఆ విధానంగా ఒక ఊరు చెట్టు కింద నివసించసాగాడు. ఆకలి చేత దాహం చేత తాను పూర్వజన్మ పాపకర్మల చేత బాధపడుతూ ఆ చెట్టు కింద జీవిస్తున్నాడు. ఆ సమయంలో నేను కాశీయాత్ర పోతూ నర్మదా నది తీరంన వెళ్తున్న నాకు మార్గం మధ్యలో పూర్వ చెట్టుకు సమీపంలో తన మాంసాన్ని తానే తింటూ అరుస్తూ బాధపడుతూ విచారిస్తున్న పిశాచిని చూశాను. అంతటా ఆ పిశాచి నన్ను చూసి నన్ను చంపడానికి వచ్చింది. నా తేజస్సు చూసి ఏం చేయలేక దూరంగా వెళ్ళిపోయింది. ఇక నేను ఆ పిశాచిని చూసి భయపడవద్దు అని చెప్పాను. నేను ఆ పిశాచితో ఇలా అన్నాను, నాయన, నువ్వు విచారించకు. తిండి లేక నువ్వు ఎంత కష్టపడుతున్నావు. నీ శరీరాన్ని నీవే తింటున్నావు. నీ దుస్థితి కారణం చెప్తే దాన్ని నివారిస్తాను అని చెప్పాను. ఆ పిశాచి నేను తన కుమారుణ్ణని తెలియక నాకు ఇలా చెప్పసాగింది. బ్రాహ్మణోత్తమ, నా వృత్తాంతం చెప్తాను వినండి. పూర్వకాలంలో భూవరమునపురంలో సంవృతి అనే వంశంలో మైత్రుడు అనే పేరుతో జన్మించాను. తపము, దానము, విద్య, యాగమందు ఇష్టం కలది సమస్త విద్యలు నేర్చుకొని ఆ విద్యలను ఇతరులకు చెప్పి సర్వతీర్థములు సేవించాను. కానీ వైశాఖ మాసంలోనే లోభము చేత అన్నదానం మాత్రం చేయలేదు. అంతేకాదు, అన్నమును భుజించు కాలమున వచ్చిన అతిథులకైనా సరే పిడికడి భిక్ష కూడా పెట్టలేదు. బ్రాహ్మణోత్తమ, అందువల్ల ఇలా పిశాచినైతిని. ఎంతో కష్టపడుతున్నాను. వేరే కారణం ఏమీ లేదు. కాబట్టి బ్రాహ్మణోత్తమ, నాకు ఒక సహాయం చేయండి. నా గృహంలో మిక్కిలి కీర్తివంతుడైన సుతదేవుడను నా కుమారుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుము. వైశాఖ మాసంలో అన్నదానము చేయకపోవడం వలన నీ తండ్రి పిశాచి జన్మ ఎత్తాడు. నీ తండ్రి ప్రస్తుతం నర్మదా నది తీరంలో పిశాచిగా ఒక బూరగ చెట్టు కింద తన మాంసము తానే తింటూ పుణ్యలోక ప్రాప్తి లేక కష్టపడుతున్నాడు. కాబట్టి వైశాఖ మాసమందు సూర్యోదయ కాలమందు స్నానం చేసి స్వచ్ఛమైన మనస్సుతో శ్రీహరిని పూజించి జలంతో నా కొరకై పితృతర్పణం ఆచరించి ఒక సద్బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే మీ తండ్రి పాపములు తొలగి విష్ణు సాహిత్యం పొందుతాడని నా కుమారుడికి చెప్పుము అని అన్నాడు. ఇలా నీవు నా కుమారుడికి చెప్పిన నీకు సర్వశుభములు కలుగుతాయని చెప్పాడు. అంతటా తండ్రి మాటలు విన్న నేను ఎంతో విచారించి నా తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను నేనే నిందించుకొని కన్నుల వెంట కన్నీరు కార్చాను. ఇక నేను నా తండ్రితో ఇలా చెప్పాను, తండ్రి, నేను నీ పుత్రుడను. దైవవశమున నేను ఇక్కడికి వచ్చాను. నీవు చెప్పిన విధానంగా కర్మను ఆచరించి నిన్ను పాప విముక్తిని చేస్తాను అని చెప్పాను. ఇక నా తండ్రి నన్ను చూసి ఎంతో సంతోషించి, కుమారా, నీవు ఈ తీర్థాటనం వెంటనే పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో శ్రీహరికి అన్నము నైవేద్యంగా పెట్టి ఒక సద్బ్రాహ్మణుడికి అన్నదానం చేసిన ఎడల మీ యొక్క వంశమంతా తరించి మోక్షం పొందుతారని నాతో చెప్పాడు. అంతటా నేను నా తండ్రి చెప్పిన విధానంగా తీర్థయాత్రలను సేవించి నా ఇంటికి చేరి వైశాఖ మాసంలో అన్నదానమును చేసి తిని దానివల్ల నా తండ్రి పిశాచ జన్మ నుండి నా వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించి దివ్యమైన విమానం ఎక్కి విష్ణులోకం పోయాడు. కాబట్టి మహారాజా, వైశాఖ మాసమందు చేయు అన్నదానము జలదానం అంటే పరుల దాహం తీర్చటం, విసనకర్ర దానం చేయటం, మజ్జిగతో దాహం తీర్చటం జన్మల పాపాలను పోగొట్టి తుదకు మోక్షం పొందేలా చేస్తాయని
శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో చెప్పాడని, నారదుడు అంబరీషునితో చెప్పాడని. ఈ కథను వైశాఖ మాసంలో వినటం, చెప్పటం, చదవటం వల్ల జన్మల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, సకల శుభాలు కలిగి తుదకు విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా ఎంతో పుణ్యం వస్తుంది. వైశాఖ పురాణంలోని మొదటి అధ్యాయంలోని ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని సౌనకాది మహర్షులతో ఇలా పలికాడు. మహర్షులారా వినండి. రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడిని చూసి నమస్కరించి ఇలా అడుగుతాడు. ఓ మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించారు. అన్ని మాసముల యందు వైశాఖ మాసం మిక్కిలి ఎంతో పవిత్రమైనది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కావడానికి కారణమేమిటి? ఈ మాసంలో విష్ణు ప్రీతికై ఏం చేయాలి? మానవులు ఆచరించవలసిన దానమును, వాటి ఫలమును వివరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పూజ, దానము ఏ దైవాన్ని ఉద్దేశించి చేయాలి, వాటి ఫలితం ఎలా ఉంటుంది, అన్ని విషయాలను నా యందు దయ ఉంచి వివరించండి అని వేడుకున్నాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు. అంబరీష వినుము అని ఇలా పలికాడు. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మానసమయమను మాస ధర్మమును వివరించమని కోరాను. దానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములు చెబుతూ ఉండగా విన్నాను. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయాల గురించి చెప్తాను, శ్రద్ధగా వినుము. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఎంతో పవిత్రమైన మాసాలు. ఈ 3 మాసాల్లో వైశాఖము మిక్కిలి ఉత్తమమైనది. వైశాఖ మాసం ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టాలను కలిగిస్తుంది. ఈ మాసం మందలు ఆచరించే స్నానము, పూజ, దానము మొదలైనవి పాపములన్నిటిని నశింపచేస్తాయి. ఈ మాసంలో చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తల వంచి గౌరవిస్తారు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారం వలె, వృక్షములలో దివ్య వృక్షం వలె, కల్పవృక్షం వలె, ధేనువులలో కామధేను వలె, సర్వసప్తములలో శేషముని వలె, భక్షులలో గరుత్మంతుడి వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, ఇష్టమైన వాటిలో ప్రాణం వలె, నదులలో గంగా నది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రం వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తుల రుద్రుని వలె మాసములన్నిటిలోనూ వైశాఖ మాసం ఎంతో ఉత్తమమైనది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. విష్ణుప్రీతి కలిగించు మాసములలో వైశాఖ మాసంకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందే నదీ తటాకములలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. ప్రాణులు అన్నం తిని సంతోషించినట్టుగా శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో ఎంతో సంతోషిస్తాడు. అలా వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వైశాఖ మాసమున ఒక్కసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు. వైశాఖ మాసమున వారం రోజులు స్నానం ఆచరించిన కొన్ని వేల అశ్వమేధ యాగాలను చేసినంత మహాపుణ్యం వస్తుంది. స్నానం చేయ శక్తి లేకపోయినా సరే, స్నానం చేయాలని సంకల్పంతో ఉన్నా సరే అతను 100 అశ్వమేధ యాగాలు చేసినంత మహాపుణ్యం పొందుతాడు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది, ఏరులో చేయవలనని సంకల్పించుకున్నవాడై ఆసక్తుడై ఉన్నాను. కొంత దూరమైన ఇటు నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నానం సంకల్పం దృఢముగా ఉన్నచో విష్ణు సాహిత్యం పొందుతాడు అని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పగా అంబరీష మహారాజుతో నారదుడు చెప్పాడు. కాబట్టి అంబరీష మహారాజా, సర్వలోకములందు తీర్థ దేవతలు భూమిపై నదీ తటాకం సెలయేరులో వైశాఖ మాసంలో ఉంటారు. కాబట్టి వీరు చేసిన సర్వ పాపములు పొడగొట్టుకోవాలి అంటే ఈ మాసంలో అలాంటి జలంలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి యముడి నుండి తప్పించుకుంటారు, విష్ణులోకం పొందుతారు. మానవులు ఈ వైశాఖ మాసంలో ఇలా జలంలో స్నానం చేస్తే సర్వతీర్థ దేవతల శక్తి వల్ల ఆ జీవి చేసిన సర్వ పాపాలు వరించును. సర్వతీర్థములలో సూర్యోదయం మొదలు
6 గడియల వరకు ఈ భూమి మీద నదీ జలంలో ఆ దేవతా శక్తులు ఇమిడి ఉంటాయి. ఆ జలంలో ఈ మాసంలో స్నానం చేస్తే వారికి ఎలాంటి పాపాలైన పోయి మోక్షం లభిస్తుంది. వారు శ్రీ మహావిష్ణువు లోకాన్ని పొందుతారు. ఈ మాసంలో సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానంలోకి పోతారు. మళ్ళీ తర్వాత రోజు సూర్యోదయానికి ముందుగా భూమిపై జలములో ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను నశింపచేస్తాడు. కాబట్టి అంబరీష మహారాజా, వైశాఖ మాసం ఎంతో పవిత్రమైనది అని నారదుడు అంబరీష మహారాజుకు చెప్తాడు. వైశాఖ మాసంలో ప్రతి మానవుడు వైశాఖ పురాణాన్ని వినాలి, లేదంటే చెప్పాలి, లేదంటే చదవాలి. ఇలా చేసిన వారి పుణ్యం మన్నింపలేనిది. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ పురాణ మహత్యం గురించి వివరిస్తున్నాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నాడు. రాజా, పూర్వకాలంలో ఎంతో భక్తి కలిగిన త్యాగశీలుడైన శత్రువులను జయించిన హేమాంగుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము వంటి మహాదానములు చేశాడు. అనేక వేల బ్రాహ్మణుడు సంతృప్తపరిచాడు. కానీ వైశాఖ మాసంలో దేవతాదానం చేయలేదు. నీరు సులభంగా ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఆ నీటిని వైశాఖ మాసంలో దానం ఇవ్వడం వల్ల కలిగే పుణ్యకార్యం వరింపలేనిది. ఆ మహారాజు వైశాఖ మాసమందు జలదానం చేయనందున మహాపాపం కలిగి 3 జన్మల వరకు గాన కోయిలగాను, తర్వాత 1 జన్మలో గద్దగాను, తర్వాత 7 జన్మల వరకు కుక్కగాను జన్మించాడు. ఆ విధానంగా హేమంగుడు మిథిలా రాజ్యానికి రాజు. సుతకీర్తి అనే రాజు ఇంట్లో వలిగా పుట్టాడు. ఆ రాజ్యంలో రాజుగారి కోట ముందు వాకిట్లలో ఉన్న గోపురం ద్వారంపై సంచరిస్తూ ఈగలు, పురుగులు మొదలైన వాటిని తింటూ 87 సంవత్సరాలు గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు సుతకీర్తి మహారాజు ఇంటికి సుతదేవుడు అని ముని మార్గంలో ఆలస్యం మధ్యాహ్న సమయం అయ్యేసరికి విశ్రమించడానికి రాజగోపురం దగ్గరికి వచ్చాడు. శృతదేవుని చూసి శృతకీర్తి మహారాజు ఎంతో సంతోషించి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సు పైన చల్లుకున్న క్రమంలో ఆ నీటి బిందువులు కొన్ని ఆ వాకిలి దగ్గర ఉన్న బల్లిపైన పడి ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆ విధానంగా బల్లి పూర్వజన్మలో తాను చేసిన పాపపుణ్యాలను తెలుసుకుంది. ఇక శృతదేవుని చూసి, విప్రోత్తమ, నన్ను రక్షించండి అని బల్లి పలికింది. మానవ వాక్కుతో మాట్లాడుతున్న బల్లిని శృతదేవుడు గ్రహించి ఆశ్చర్యం పొంది ఆ బల్లితో ఇలా అన్నాడు. ఓ బల్లి, ఏ పాప కర్మల వల్ల నీకు ఈ విధమైనటువంటి జన్మ కలిగింది? అసలు నీవెవరు? నీవు ఎలా ఇక్కడికి వచ్చావు? రాజువా, మహానుభావుడువా అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు బల్లి శృతదేవునితో ఇలా పలికింది. మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడును. అన్ని వేదాలు నేర్చుకున్నాను, అన్ని దానాలు చేశాను, ధర్మం తప్పక రాజపాలన చేశాను. అయినా కూడా నేను 3 జన్మలందు గాన కోయిలగాను, 1 జన్మలో గద్దగాను, 7 జన్మలో కుక్కగాను పుట్టి ప్రస్తుతం సుతకీర్తి మహారాజుని పాదములు కడిగిన నీరు శిరస్సుపై చల్లుకునే కొన్ని నీటి బిందువులు నా పైన పడి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఇంకా నేను ఈ బల్లి జన్మ 21 సార్లు ఎత్తాల్సి ఉంది. ఆ జన్మను తప్పించుకునే మార్గం చెప్పి నన్ను రక్షించండి మహానుభావ అని పలికింది. అంతటా శృతదేవుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని బల్లితో ఇలా చెప్పాడు. ఓ బల్లి, నీవు పూర్వజన్మలో రాజువై ఏమైనా మంచి పనులు చేసినా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో జలదానం చేయటం మర్చితివి. నీవు సులభంగా ఎక్కడైనా లభిస్తుంది. ఇలాంటి చిన్న దానం ఎదుర్కొంటున్నావు. అమృతం సేవించటం వలన దేవతలు అమరులయ్యారు. అదే విధానంగా సమస్త పాపాలు నశింపచేసినట్టే జలదానం మాత్రం నీవు చేయలేదు. అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. కాబట్టి ఓ బల్లి, వైశాఖ మాసమందు నేను చేసిన పుణ్యమును నీకు ధారపోస్తాను. ఆ పుణ్యం వల్ల నీకు ముక్తి లభిస్తుంది. ఆ విధానంగా సుతదేవుడు పరమ పవిత్రమైన వైశాఖ మాస వ్రత ఫలితాన్ని బల్లిగా ఉన్న హేమంగునకు దారం పోశాడు. ఇలా సుతదేవుడు పుణ్యాన్ని ధారపోయగా బల్లి రూపంలో ఉన్న రాజుకి తన పూర్వజన్మలోని పాపాలని నశించి దివ్య రూపం ధరించి సుతదేవుడికి నమస్కరించి అనుమతి తీసుకొని దివ్య విమానం ఎక్కి విష్ణులోకం పోయాడు. అక్కడ 10,000 సంవత్సరాలు భోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలోని రాజుగా జన్మించాడని నారద మహర్షి అంబరీషునితో చెప్పసాగాడు.
ఈరోజే వైశాఖ మంగళవారం. ఈరోజు ఎవరైతే కరుల గౌరీ నోమును కథను వింటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి డబ్బుకు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇంట్లో దానానికి లోటు ఉండదు. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కరుల గౌరీ నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు ఎంతో భాగ్యవంతులు, ఎంతో ఆస్తిపరులు ఉన్నాయి. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు. వారిలో 5వ కోడలు కరుల గౌరీ నోము పట్టింది. ఆమె రోజు సూర్యుని ఆరాధిస్తూ ఉండేది. ఆమె నిత్యం ఈ నోము పట్టి సూర్యుడిని ఆరాధిస్తే అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, మొగుడి సొమ్ము వద్దు, కూతురు సొమ్ము వద్దు, నా సొమ్ము నాకు అని అనేది. రోజు ఇలా అనటం ఆ అత్తమామలు, బామ్మర్దులు, తోటకోడలకు, భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలా రోజు అనే మనందరినీ విసుగు పుట్టిస్తుంది. ఈమె నోము ఏంటో అర్థం కాదు, ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా సరే వదిలించుకోవాలని అనుకున్నారు. ఇక ఒకరోజు ఆమె నిద్రపోతుండగా భర్త, అత్త, మామలు, బామ్మర్దులు, తోటికోడళ్ళు కలిసి ఒక కుట్ర చేశారు. అందరూ కలిసి ఆమె నిద్రపోతుండగా మంచంతో సహా ఆమెను అడవులలో విడిచిపెట్టేశారు. ఇక పీడ విరగడైపోయిందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఆమె ఉదయాన్నే నిద్రలేచేసరికి అడవిలో ఉండడం చూసి ముందుగా భయపడిన ప్రక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది. ఆమె పరిస్థితులను చూసి సూర్యుడికి దయ కలిగింది. వెంటనే సూర్యుడి దర్శనం చేసుకొని సూర్యదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. అలా ప్రార్థించి 2 చేతులు దోషిట పట్టగా అందులో రత్నాలు పడ్డాయి. ఇక వాటితో పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యం కొని నోము నోచుకుంటూ ఒక ముసలివాడి సహాయంతో ఆ సమీప గ్రామమున ఇంట్లో ఒకటి ఉంది. ఏ అడవిలో అయితే వదిలిపెట్టి వెళ్ళారో అతవారింటికి దరిద్రం పట్టింది. ఉన్నదంతా పోయి అందరూ అడుక్కు తినే పల్లె తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తుండగా చూశారు. మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారాలు చేసేది అని వారిలో వారు అనుకున్నారు. సూర్యుడి కరణ వలన అక్కడే మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. నిత్యం అన్నదానం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఊర్లు తిరిగి అడుక్కునే అత్తమామలు, మరొకరు మరియు తోడికోడళ్ళు అన్నం పెట్టమని అడిగారు. మురికిగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఇలా అన్నది, నా అత్తమామలు మీలాగే ఉండేవారు అని వారిని చూసి అన్నది. ఇంతలో భర్త వచ్చాడు. భార్యను గుర్తుపట్టాడు. క్షమించమని అడిగాడు. ఇక భర్తకు, అత్తమామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టిపెట్టింది. వారితో కరుల అంటే కుండలో అన్నం వండి కంచంలో పెట్టి కరుల గౌరీ నోము నోచింది. ఇలా 5 సంవత్సరాలు చేసింది. అందరికీ ఈ వ్రతం చెప్పింది. ఆ రోజు నుండి ఈ నోమును అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని, సంపదలను అందరూ పొందారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. విక్రమార్కుడు ప్రజలను సుఖంగా ఉండేలాగా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసితో గౌరవించాడు. మహారాజు వినయ విధేతలకి, భక్తి ప్రవర్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండును ప్రసాదించాడు. అయితే ఆ పండు ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావటం, ఒక పండుని తెచ్చి వెళ్ళిపోవటం. విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వటం. ఇలా జరుగుతూ వస్తుంది. ఒకరోజు సన్యాసి వరం ఇచ్చేసరికి విక్రమార్కుడు సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపు చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు. కోతి ఆ పండును తినాలని దానిని కరవగా పండులో నుంచి కొన్ని రత్నాలు జలమని రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచిన పళ్ళను టిండిగుడు తెప్పించి పగలగొట్టించి చూడగా అది విలువైన రత్నాలు ఉన్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి,
చేతులు జోడించి ఇలా అన్నాడు. మహాత్మా, ఇలాంటి పొలంలో నాకు ఎన్నో రోజుల నుంచి ఇస్తున్నారు. ఒక్కొక్క పొలంలో రత్నాల విలువ అపారం. నా నుండి మీరేం ఆశిస్తున్నారు? నేను నీకు చేయవలసిన సేమ్ ఏమి అని వినయంగా ప్రశ్నించారు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు. రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదేశం చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలి అంటే నాకు నీ వంటి సాహసము, ఔదార్యము, పరాక్రమము కలవాని అవసరం ఎంతో ఉన్నది. నీ నుండి ఆ సహాయం కోరుకొనుటకే ఇలా చేశాను అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. రాబోయే బహుళ పక్షము నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేయుటకు 5 మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి. అలా అనగానే వచ్చి ఏం చేయాలని విక్రమాదిత్యుడు అన్నాడు. దానికి ఆ సన్యాసి చెప్పాడు. అక్కడికి కొన్ని ఆవిడ దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేడుతుంది అంటుంటాడు. ఆ శివ శరీరాన్ని నేను తపస్సు చేసిన చోటుకు తేవాలి అని చెప్పి సన్యాసి అన్నాడు. దానికి అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు. మళ్ళీ విక్రమార్కుడు ఇలా అన్నాడు. మళ్ళీ నేను రావాల్సిన ప్రదేశం అని అడిగాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకున్నందుకు గుర్తులు చెప్తాను, జాగ్రత్తగా విని అంటూ ఆ ప్రదేశం చాలటానికి మార్గదర్శకులు గుర్తులు వెళ్ళారు. ఇక బహుళపక్షం అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకొని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఇక సన్యాసితో విక్రమార్కుడు ఇలా అన్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుడు చూస్తూ చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా చెప్పాడు. ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన మర్రి చెట్టు ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఎక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది, మాటలాడించబోతుంది అని అనగానే శవం మాట్లాడమా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. ఇక సన్యాసి ఇలా చెప్తున్నాడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడు నువ్వు శవాన్ని భుజానికి ఎక్కించుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవేస్తాడు, నిన్నేమో ప్రశ్నలు వేస్తాడు. వాడు ప్రకలించిన నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో, నోరు విప్పావో శవంలోని బేతాళుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ బేతాళుడే నా తపస్సును ఆటంకం కలిగిస్తున్నాడు. వారిని నెత్త మీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తెచ్చావు. ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించేవారెవరు ఉండరని అంటాడు. దానికి సరేనని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు. చీకటి జడలు విరబోసుకున్న దయ్యాల చెట్లు గాలికి ఊగుతున్నాయి. గుండెలో జతరింపచేసేలా ఏవేవో అక్షరకూతలు, జంతువుల అరుపులు విక్రమార్కుడికి వినిపిస్తున్నాయి. వీటిని విరవకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు అతను. అక్కడి వాతావరణం మరియు భయంకరంగా ఉంది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరుగులాడుతున్న భయంకర సర్పాలు, ఎక్కడి నుండో నక్క ఈలలు, తోడేళ్ల అరుపులు, గుడ్ల గువ్వల నవ్వులు. వేటికి లెక్క చేయకుండా మూలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహా వికృతంగా ఉంది. దాని కొమ్మకి శవం వేలాడుతుంది. ఇక అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళమును కత్తితో ఛేదించాడు. అంతే, ఆ తాళ్ళు తెగిపోయాయి. శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోబోతే అది ఎలా స్థానానికి పోతుంది? ఓహో, ఈ శవ శరీరంలోనే బేతాళుడున్నాడనమాట అనుకొని విక్రమార్కుడు శవానికి ఉన్న తాళాన్ని కోరుతూనే దానిని గట్టిగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు బేతాళుడు రాజా అని పిలిచాడు. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేడు బేతాళుడు ఇలా అన్నాడు. విక్రమార్కుడు, మహివల్ల నేను నీ అలసట తెలియకుండా ఈ నిషీదిలోని నడిచి వేసుకురాకుండా ఒక కథ చెప్తాను, సరేనా, వింటావా అన్నాడు. అతను అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. విక్రమార్కుడు శవాన్ని మూసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు ఇలా అన్నాడు. కథ చెప్పాక నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి నీవు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదటి కథ చెప్పడం మొదలుపెట్టాడు.
ఇక విక్రమార్కుడు నోరు మెదపకుండా నడుస్తూ కథ వినసాగాడు. రాజా శివపార్వతి అనే పురం ఉండేది. దానిని యశంకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను దేశ బ్రాహ్మణుల శక్తి కలవాడు. అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా. తన వేగుల అంటే రహస్యంగా ఇతరుల దేశముల విషయాలు తెలుసుకునేవాడు. వారి ద్వారా ఇతర దేశాల రహస్యాలను సేకరించేవాడు. పనికొచ్చే సమాచారం తెలిసిన వేగులకు చక్కని బహుమానాలన్నీ కూడా విరివిగా జీతాలను ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అది చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరం ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉన్నది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించేవారు. ఒక ఏడు ఉత్సవం నాడు కొందరు ఆడవాళ్ళు కొలనులోకి స్నానం చేస్తున్నారు. మరో దేశం నుండి ఎక్కడినోకో వెళ్తున్నారు. తోవలో ఉన్న ఈ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేరులో స్నానమాచరుతున్న ఒక స్త్రీని చూశాడు. అతడికి ఆ సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది. ఈమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేశాక నా శిరమును నీకు బలి ఇచ్చుకుంటాను అని ఆలయంలోని కాలికి మొక్కుకొని దేవికి పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తానే పని మీద బయలుదేరాడో అది మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతి యందు ప్రేమతో రోజు రోజుకి కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితి చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటి అని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగిందంతా కూడా చెప్పాడు. అతడు ఇచ్చిన గుర్తులను బట్టి శోభావతిపురానికి వచ్చి కనుకోగా ఆమెకు కూడా వారి పురమేనని తెలిసింది. అందుకు వారికి సంతోషించి 6 పెద్దల్ని కలుసుకొని నా కొడుకు మీ అమ్మాయి యందు మనసును లగ్నం చేసుకున్నాడు. ఆమె అతనికి ఎంతో ఇష్టం. నా బిడ్డకు మీ పుత్రికనిస్తారా అని అడిగారు. తప్పకుండా మాకు అంగీకారమే అని చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక కొద్ది రోజుల్లోనే ధవలుడికి ఆమెకు వివాహం జరిగిపోయింది. తర్వాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు. కొంతకాలం గడిచింది. అప్పుడు ధవలుడి బామర్ది వచ్చాడు. అతడికి సోదరి అంటే ఎంతో ప్రేమ. బావా, నిన్ను మా సోదరిని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నారు. నీ తల్లిదండ్రుల అనుమతి పొందాను. ఇక మీదే ఆలస్యం అన్నాడు. ధవలుడు అభ్యంతరం చెప్పలేదు. వారిని తీసుకొని బావమర్దితో తన అత్తవారింటికి వెళ్ళాడు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగరం పొలిమేరలు చేరారు. అలసి ఉన్నవారు కాళికాలయం కోనేరు చూసినసరికి ధవలుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే. భార్యకు కానీ బామ్మర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాలికి బలి ఇచ్చాడు. బావ ఏమన్నాడో తెలియక పిరికి వస్తానని బయలుదేరాడు బామ్మర్ది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరికి ఆలయంలోకి వచ్చాడు. తల తెగి పడి ఉన్న భార్య చూశాడు. అసలు ఇంకేం తోచలేదు. తన కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు. తన సోదరుడు బావమ్మని వెతకడానికి వెలిగినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరిని వెతకడానికి ఆమె బయలుదేరింది. వెతికి చివరికి ఆమె కాళికాలయం చేరింది. అక్కడ తన భర్తది, సోదరుడి తల వాటిని పక్కనే వాడిని మొండాలు కనిపించాయి. ఆమెకు భయం వేసింది. విపరీతమైన దుఃఖము వైరాగ్యం కూడా కలిగాయి. ఆ బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడ్పు ఆపుకోలేకపోయింది. భర్త సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఉరి వేసుకొని చనిపోబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతి భక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావో నీ ఆప్తుల శిరస్సులను రెండింటిని మొండెము తలలేని శరీరం భాగములను కలుపుము. వారు తక్షణమే బతుకుతారు అంది. ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యమైంది. అనూహ్యము అత్యంత ఆనందదాయకము అయిన దేవి వరానికి ఆశ్చర్యపోతూ తన భర్త సోదరుడు మళ్ళీ జీవించబోతున్నాడన్న విశేష సంతోషంతోనూ ఆమె ఒక పొరపాటు చేసింది. ఆమె భర్త శిరస్సును సోదరుని శిరస్సు భర్త మొండానికి కలిపేసింది.
అమితమైన ఆనందంలో కూడా కంగారు సహజమే కదా. వారిద్దరూ ప్రాణాలోచనలు తీర్చి కూర్చున్నారు. ఆమె వారిద్దరిని చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, సోదరుడెవడో తేల్చుకోలేకపోతున్న తెల్ల ముఖం వేసి ఉండిపోయింది. ఆమెకేమీ తోచలేదు. కాబట్టి విక్రమార్క మహారాజా, వారిద్దరిలోని ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాదగిన వాడెవడు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. ఇక విక్రమార్కుడు నోరు విప్పి సర్వేంద్రియానం నయనం ప్రధానమని, సర్వ ఇంద్రియాలనం శిరస్సు ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయం ధర్మం. నయనము బుద్ధి ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపుకు అతని శిరస్సు భాగం బట్టే జరగడం సమ్మిళితం కనుక పతి శిరస్సు కలవాడు ఆమెకు భర్త, రెండవ మగవాడు ఆమెకు సోదరుడు. అది చెప్పాడు విక్రమార్కుడు. ఇక బేతాళుడు విక్రమార్కుడు చెప్పిన పరిష్కారానికి మెచ్చుకున్నాడు. కానీ విక్రమాదిత్యుడికి మౌనం భంగమైంది కనుక రాజు తలపై నుండి శవము తాని అందలి బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగాడు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు గ్రహణ గౌరీ నోము కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే గ్రహణ గౌరీ నోము కథను వింటారో వారికి జీవితంలోనే దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీ నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి 4 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది. ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను, రాత్రి పురుగులుగాను మారుతూ ఉండేది. ఇక ఆ పిల్ల తల్లి రాత్రులంతా కూడా పురుగులన్నింటినీ కూడా పోగు చేసి కాపాడుతూ ఉంటుంది. తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ కూడా చేరి పిల్లగా మారేది. ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఈమెకు పుట్టింటి వారు ఉన్నారు. అయినా ఎక్కడ పుట్టింటికి పోతే కూతురు విషయం బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు అయిన తనను పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు. ఇలా చాలా రోజుల వరకు పుట్టింటికి గడప కూడా తొక్కకపోవడం వల్ల పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ రాగా ఆమె పెద్దన్న ఈమె ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుబట్టాడు. రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుబట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే, లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అనగా ఇక ఆమె చేసేది లేక వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక ఆమె 4 కోడలను పిలిచి తన కూతుర్ని నేను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది. కానీ పెద్ద కోడలు 3 అందుకు అంగీకరించలేదు. ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంది. అప్పుడు ఆమె చిన్న కోడలితో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రి వేళల ఆ పిల్లకు గుంట దగ్గర పక్క వేసి ఒక్క పురుగు అయినా చెదరకుండా వారికిలోని పోగు చేసి కాపాడాలని బాగా రహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళి చిన్న కోడలిని తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ రాత్రులందు భర్త దగ్గరికైనా వెళ్లకుండా ఉండేది. అలా 4 రోజులు గడిచింది. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు. ఇక 5వ రోజు అటకం మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తున్నాడు. ఇక చీకటి పడిన వెంటనే అతను పిల్ల పురుగులుగా మారటం, వాటన్నిటిని తన భార్య గుంటలోకి పోగు చేయటం, రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఆ పురుగులను కాపలా కాయటం చూసి అతను భార్య దగ్గరికి పోయి ఇలా అంటాడు. ఏంటి ఈ విచిత్రం? నా చెల్లి ఇలా పురుగులా ఎందుకు మారుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంటుంది. నాకు తెలియదండి, ఈమె ఇలా ఎందుకు మారుతుందో నాకు తెలియదు. అత్తగారి ఆజ్ఞ ప్రకారం నేను ఇలా అత్త వచ్చే వరకు చేయాలని చెప్పింది అంటుంది. ఇక అది విని అతను ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా సరే తెలుసుకోవాలని పట్టుదలతో అతను అరణ్యానికి పోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వర్లు అతన్ని పిలిచి ఈ తపస్సుకు కారణం ఏంటి అని అడుగుతారు. ఇక పార్వతీ పరమేశ్వరులకు దాన్ని నమస్కరించి తన చెల్లి రాత్రి గురువుగా మారటం జరిగిందంతా కూడా వివరిస్తాడు.
అప్పుడు పార్వతీదేవి అతనితో ఇలా అంటుంది, ఓ చిన్నవాడ, నీ చెల్లెల పూర్వజన్మయందు రజస్వలయి ఆ దోషాన్ని ఇంట్లో కలిపెను. ఆ పాప ఫలితంగా ఆమె ఇంట్లోన జన్మమున రాత్రివేళ పురుడుగా మారుతుందని చెప్పింది. అది విని అతను ఇలా అంటాడు, తల్లి, నా చెల్లెలికి ఆ పీడ ఎలా పోతుందో తెలుపమని పాదముల పడి ప్రతిమిలాడాడు. ఇక పార్వతీమాత దయతలిచి ఈ విధంగా చెప్తుంది, నాయనా, నువ్వు బాధపడకు. నీ చెల్లెలతో గ్రహణ గౌరి నోము చేయించు. అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక చిన్నన్న ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలతో ఆ నోము చేయించగా ఆమె ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది. అంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్న కోడల దగ్గర నుంచి కూతుర్ను తీసుకొని పోయింది. ఇక రాత్రి అయింది. ఆ రాత్రి పెద్ద పురుగులుగా మారకుండా ఉండడం చూసి తల్లి ఆశ్చర్యపోయింది. ఇక చిన్న కోడలికి ఈ విషయం చెప్పగా ఇక చిన్న కోడలు జరిగిందంతా కూడా చెప్తుంది. అంతటా చిన్న కోడలి విశ్వాసానికి, చిన్న కొడుకు పట్టుదలకు, పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖంగా జీవించారు. ఈ గ్రహణ గౌరీ నోము సూర్యగ్రహణం రోజు పట్టిన క్షణంలో పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రతి, బెల్లం, ఆకు, పోక పందిర్లో పెట్టి గ్రహణం విడిచినంతనే వాటిని ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ రోజు నుండి 9 రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి. 9 రోజుల తర్వాత 9 పద్మములు వేసి 9 ఒత్తులతో జ్యోతులు వెలిగించి 9 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆఖరి రోజు ఆకులు, పొగలు, అట్లు కొత్త జల్లెల్లో పెట్టి పాత జల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. దీంతో గ్రహణ గౌరీ నోము ముగుస్తుంది. ఎంతో పవిత్రమైన ఈరోజు సర్వ దుఃఖాలను పొడగొట్టి కంద బచ్చలి వ్రత కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శివ పార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఎవరు వినటం వలన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేటివి దరిచేరవు. వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు ఆ తప్పక వినవలసిన కంద బచ్చలి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వం కూడినము అనే పట్టణంలో సింధు దేశంలో ఉన్నది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణుడి జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరము ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థం అయ్యేది కాదు. బయట ఈమె ఏడుపు విని ఏంది ఈవిడ ఎలా ఏడుస్తుంది, ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడిచిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోతుంది. ఏంది ఈ వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారింది. ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టి ఏడవటం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క బతికి బయటపడింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడిచే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు అటువైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది. బయట తేలును తీసుకొచ్చి ఇంట్లో చింతపండు గుడ్డలో ఉప్పు పాత్రలలో తేళ్లను జర్లను ఉంచింది. కూతుర్లు, కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు, కూతుర్లు వాటిలో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు, జర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తమ కొడుకుల
పాములు ఉంచేది. అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవవచ్చని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు మొలతాళ్ళలాగా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మ బట్టల్లో ఈ బంగారు మొలతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా కానీ ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలున్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మతో కందాబచ్చలి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయగా మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగాని గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని అడిగించింది. పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను. వెండితో కంద దుంపలు చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద షేరు, బచ్చలి అర్ధషేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, చీర, రవిక గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి గనక పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందాబచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలు పోగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకనాడు బ్రాహ్మణ దంపతులు గ్రామాంతరానికి వెళ్తూ అరణ్య మార్గం గుండా పోతూ ఒక చెట్టు కింద విశ్రమించారు. కొంతసేపు అయిన తర్వాత బ్రాహ్మణుడు లేచి మంచినీటి కోసం వెళ్ళాడు. ఇంతలో గాలికి చెట్టుపై ఎంత కాలం నుండి ఉన్నదో ఒక బాణం గాలికి కింద పడి భార్యపై పడి గుచ్చుకుంది. దాంతో ఆమె ప్రాణాలు వదిలింది. ఇంతలో భర్త వస్తూ ఉండగా ఒక కిరాతుడు కనపడ్డాడు. భార్య దగ్గరికి వెళ్ళి చూడగా బాణం గుచ్చబడి చనిపోయి ఉండడం చూసి ఆ కిరాతుడే తన భార్యను చంపాడు అని నిశ్చయించుకొని అతనిని రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళి రాజుతో ఇలా అన్నాడు, రాజా, నా భార్య చెట్టు కింద నిద్రపోతుంది. ఈ కిరాతుడు నా భార్యను బాణం వేసి చంపాడని చెప్పాడు. దానికి కిరాతుడు నేను చంపలేదని ఏడ్చాడు. కిరాతుడు మరలా ఎన్నోసార్లు నేను చంపలేదని మొరపెట్టుకున్నాడు. అప్పుడు రాజుకు ఏమీ తోచక శివాలయానికి పోయి శివుని ప్రార్థించి చెప్పుకున్నాడు. శివుడు ఏమని చెప్పాడు అంటే, చూడు రాజా, నీవు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని ఈ నగరంలో వైశ్యుని కుమార్తె పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లిని చూస్తూ కూర్చుంటే నిజం మీకే తెలుస్తుంది అన్నాడు. అప్పుడు రాజు మరియు బ్రాహ్మణుడు మారువేషంలో వేసుకొని వైశ్యుని కుమార్తె పెళ్లికి వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశ మార్గంలో యమదూతలు సంభాషణ వినబడింది. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. యమదూతల్లో ఒకడు ఇలా అన్నాడు, ఈ వైశ్యుని కుమార్తె ప్రాణం ఎలా తీసుకుపోవాలి అని అడిగారు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు, బ్రాహ్మణుణ్ణి చెట్టుపైనున్న పడేటట్లు చేసి ప్రాణం తీసుకొని పోయినట్లు ఏదో ఒక ఉపాయంతో తీసుకొని వెళ్ళవచ్చులే అన్నాడు. ఈ మాటలు విన్న వెంటనే కిరాతుడు నిర్దోషి అని రాజు బ్రాహ్మణుడు నిశ్చయించుకొని కూర్చొని ఉండగా పెళ్లి జరుగుతున్న సమయంలో మేలపొద్దునలకు దొడ్డిలో గల కోడళ్ళ దూడ బెదిరి వచ్చి పెళ్లి కూతురుపై పడి పెళ్లి కూతురు చనిపోయింది. అప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఏడ్చారు. ఇక రాజు బ్రాహ్మణుడు రాజ్యసభకు వెళ్ళారు.
కిరాతుణ్ణి విడిపించారు. ఇక బ్రాహ్మణుడు సర్పరహస్యం దేవుడికి తెలియనని రుణపరుచుకొని సద్గృహానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాయి కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వేలసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. ప్రజలు వాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తుండేవాడు. వీరసేన మహారాజుకు వేట అంటే మికిలి మక్కువ. గండకీ నది తీరాన్ని అనుకొని ఉన్న పడవల్లోకి వేటకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువులను వేటాడిన రాజు నెట్టించిన ఉత్సాహంతో బాగా తట్టుకొని ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనుక ఉన్న సైన్యాలు రాజును అందుకోలేక వెనుకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కులా గాలించి అది కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుక్కొని అతందరూ ఒక చోటకు చేరుకున్నాడు. గుర్రం మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయింది. ఎంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. చెరుకు, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి, పనస, సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన వంటబావి ఉంది. ఇక సైనికులంతా కూడా ఆ పొలం వైపు పడి విచ్చలవిడిగా ఎవరికి కావాల్సింది వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు, చల్లటి నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండే రాజుకి తీవ్ర అశాంతి, అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచిన తన రోజులు తగ్గపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్య దృష్టితో పలికించి సమస్య అవగతం చేసుకొని ఇలా చెప్పాడు. రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా క్రూర జంతువుల వల్ల తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువులను వేటాడి మూగ జంతువులను హింసించావు. పైగా నీ సైనికులు ఓ బైరు పంటల పొలం చొరబడి ఆ పేద రైతు పంటను దోచుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతడి అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా, మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తులు, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నింటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలో నుంచి బళ్ళు, నీరు నీకు తెచ్చి ఇచ్చిన ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పైరు 2 జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వలన తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోష ఫలితాలు నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం, ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి సూచన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతు పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు. చక్కనైన రూపం, కాయ కష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల బళ్ళు, ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టకుండా చాలా దైన్య స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతన్ని క్షమాపణలు చెప్పి తమ పరిహారంగా 1000 బంగారు నాణాలు బహుకరించాడు.
ఇక ఆ పేద రైతు మహదానందపడి ఇలా అన్నాడు, రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్టేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు, రాజా, రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, లేదా ఎవరి దగ్గర నుంచి అయినా సరే తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే, కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షుద్బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారవర్తులైన పండితుల్ని, బ్రాహ్మణోత్తముని సభకి మహర్షులు సూచన మేర ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధకు గురిచేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణాలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాప ఫలం ఆ దానం స్వీకరించిన వాళ్ళకి చుట్టుకుంటుందని వాళ్లకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తుండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణాలని బహుమంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణాలని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాపఫలం అతడికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుణ్ణి విస్మయంగా చూసి ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తనకి నేను ఇచ్చింది ఏముంది? ఇప్పుడు ఇదంతా మీరు దాన ధర్మాలు చేసి మీరు పాపం పొడగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నది తీరాన ఉభయ సంధ్యా వేళల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లోనే నేను, నా భార్య ఆనందంగా జీవిస్తున్నాను. తమరు పవిత్ర గండకీ నది తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మన ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి, మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసును పెంచరాదు, అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు, దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మీ ఇంట్లో సకల శుభాలు కలగాలంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి.